యానాం తీర ప్రాంతంలోని భీమిలి బీచ్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సముద్రం ముందుకు చొచ్చుకొని రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. దీంతో అక్కడ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించేందుకు స్థానికులు శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, సముద్ర తీరం ప్రాంతం ముందుకు కోతకు గురైనట్లు తెలుస్తోంది. అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చాలా తీవ్రంగా ఉందండి మేడం గారు. ఎందుకంటే నిన్న ఉదయం 5:30కి సముద్రం ఒక్కసారి ఊచిన పైకి రావటం, సముద్రం అక్కడ ఉన్న మత్స్యకారులు ఏమో ఇంతగా ఏటాడుకుని వెంటనే వాళ్ళు ఇంతలో సమాచారం ఇచ్చారంటండి. ఏంటి, సముద్రం బాగా ఎదరకొస్తుంది, వస్తుంటేనేమో ఇలాగా మన ఈ పక్క నుంచి కోచేస్తుందండి, అక్కడ మొత్తం బళ్ళు గిళ్ళు అలాగా వెళ్ళిపోయిననేసి స్థానికులు ఫోన్ చేసినంటే నాకు ఫోన్ చేశారండి మేడం గారు. అయితే మీ ప్రాంతంలో ఉన్న అధికారులు ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇక్కడ స్పందించడం ఏంటంటే ఎమ్మెల్యే గారు పొద్దున్న రావటం, మళ్ళీ ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక 10 నిమిషాల ముందు రావటం జరిగిందండి. వారేమో చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉందంటే మేడం గారు, ఆల్రెడీ బొట్టు చుట్టూరు వేస్తున్నారు. వేస్తున్నా కూడా ఏంటంటే ఎదురుకొచ్చేస్తుంది, అంతకంత వచ్చుకుంటూ వెళ్ళిపోతుందండి మేడం గారు. అయితే శ్రీనివాసరావు గారు, ఆ నీళ్లు ఊళ్ళోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం మేడం గారు ఇప్పుడు నా పక్కనే మా ఊరు సర్పంచ్ గారు నరసరావు గారు ఉన్నారండి. చెప్పండి. ఆ పక్కన మన గ్రామ సర్పంచ్ పినిశెట్టి నరసరావు గారు ఉన్నారు. వారి పర్యవేక్షణలో చుట్టూరు ఇక్కడ ఒక 20 ట్రాక్టర్లు పెట్టండి, 2 కొక్కులను పెట్టి ప్రస్తుతానికి గొట్టు వేస్తున్నారండి. కానీ సముద్రం అలాగా ఒక్కొక్కసారి పైకి రావడం జరుగుతుంది. గొట్టు అలా నీటు మామూలు అండి కొట్టుకుపోతుంది. దీనికి తక్షణమే చుట్టూరు మనకి రాతి బండలు పెద్ద బండలు లాంటివి వేస్తే కానీ దీనికి సరైన చర్య తీసుకోకపోతే మాత్రం ఈ రాత్రికల్లా చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది మేడం గారు. అయితే శ్రీనివాసరావు గారు, ఉన్నతాధికారులు ఏమైనా ప్రమాద హెచ్చరికలు గానీ ప్రమాద సూచనలు గానీ ఇవ్వడం జరిగిందా? ఒకసారి మేడం మన సర్పంచ్ వచ్చారు మేడం.